నమస్తే హరీష్ గారు. నమస్తే అండి. సార్ ఎప్పుడూ మీరు భక్తికి సంబంధించి మంచి మంచి విషయాలు చెప్తూ ఉంటారు. ఈరోజు కాస్త భక్తికి దగ్గరగానే పురాణాల వైపు వెళ్దాం. లైక్ ప్రహ్లాదుడు అంటే ఒకవైపు తండ్రే తనకి యముడిగా మారినా, ఒకవైపు మరణం ఎప్పుడు వస్తుందో తెలియకపోయినా భక్తినే నమ్ముకుంటూ నారాయణ్నే స్మరిస్తూ ఒక పిల్లవాడు నిజంగా అది పాసిబుల్లా? అంటే భక్తి అంత అంటే మరణాన్ని కూడా జయించేంత అది ఇస్తుందా మనకి? ఇది చాలా వెనక్కి వెళ్ళి మాట్లాడుకోవాలి మనం. ఈ రోజుల్లో అయితే కాదు. ఈ రోజుల్లో అలా ఉండలేరు. అటు తండ్రి రాక్షసుడు, మామూలు రాక్షసుడు కూడా కాదు. దేవుణ్ణి ధిక్కరించి నేనే దేవుణ్ణి దేవుణ్ణి ధిక్కరించడం కూడా ఓకే. నేనే దేవుణ్ణి అని స్వయం ప్రకటితం చేసుకుని దానికోసం పంతం పట్టిన రాక్షసుడు. ఓకే, పిల్లవాడు ప్రహ్లాదుడు రాక్షస వంశములో పుట్టినప్పటికీ గుణము మాత్రం దైవీకంగా వచ్చింది. భగవంతుడి ప్లాన్ అంత బ్యూటిఫుల్ ఉంటుందండి. దట్ నువ్వు ఎక్కడ తప్పు చేసినా నీకు ఏ రూపములో నిన్ను అణిచివేయాలో ఆ రూపంలో వస్తుంది. గాడ్స్ ప్లాన్ అట్లా ఉంటుందండి. ఎప్పుడు కూడా మనం నమ్మాలి దట్ మనం తప్పు చేస్తున్నాము అంటే ఎక్కడో భగవంతుడి ప్లాన్ నిన్ను నొక్కేయడానికి వస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూసుకుంటే భక్తి శ్రీకృష్ణ పరమాత్ముడి మీద ఆర్ విష్ణుమూర్తి మీద అదొక అపారమైన నమ్మకం అంటారు కదా. భక్తి రాగానే ఫస్ట్ థింగ్, భక్తి రాగానే ఈగో చచ్చిపోతుంది. దర్ ఇస్ ఎ డెత్ ఆఫ్ ఈగో. ఈగో అంటే నేను, సెల్ఫ్, నా అనే భావన ఫస్ట్ చచ్చిపోతుంది. నిజమైన భక్తి ఉన్నవాడికి నా అనే భావన చచ్చిపోతుంది. అది భగవంతుడి మీద వచ్చి నారాయణ రూపం మీద వచ్చింది కాబట్టి ప్రహ్లాదుడికి చావు అదేముంది, శరీరం పోతుంది మళ్ళీ వస్తుంది, మళ్ళీ దట్ డజంట్ మ్యాటర్ టు హిమ్. ఒకవేళ నేను భగవంతుడినే కావాలనుకున్నప్పుడు ఈ శరీరం ఏముంది, నాన్సెన్స్, ఆయన ఇచ్చిందే అనే ఫీలింగ్లోకి నిజంగా వెళ్ళగలుగుతాం. కానీ ఈ రోజుల్లో భక్తి ఇంపాసిబుల్ అండి. ఈ రోజుల్లో భక్తి చాలా లెక్కల మీద ఆధారపడి ఉంటుంది. చాలా చాలా డీప్ భక్తి వెరీ రేర్లీ వస్తుంది. అండ్ నేను చూశాను చాలామందిని భక్తి అని అనుకుని మూర్ఖంగా ప్రవర్తించేవాడు, భక్తి అని అనుకుని మూఢంగా ఉండేవాడు, భక్తి అని అనుకుని ఏమీ చేయకుండా ఖాళీగా ఉండి దేవుడి మీద అన్నీ వేసేయడం. ఇలాగా నిజంగా కూడా భక్తిని అర్థం చేసుకోలేక ఎవరైనా ప్రహ్లాదుడి చరిత్ర చూస్తే వానికి ఇలా ఉంటే అయిపోతుందా అనే దాంట్లో ఉంటారు. కాదు, ప్రహ్లాదుడికి ఉండే భక్తి ఈజ్ సో డీప్ అండ్ ఇంటెన్స్. అది ఇంకొకరికి జన్మతః రావాలి అంటారు చూసారా, అలా ప్రహ్లాదుడికి జన్మతః వచ్చింది. ఓకే, అయితే మీరు అన్నట్టు భక్తిలో ఉంటే అసలు డెత్ కూడా మనం అటు పాములతో కాటేయించి ఏనుగులతో తొక్కించినా ఏం చేసినా కూడా అది దట్ కమ్స్ బై ఇన్డెప్త్గా మంత్రాన్ని అట్లా పఠించి మొత్తము ధ్యాసంతా భగవంతుడి మీద నిలిపి, అక్కడ ఒక ట్విస్ట్ ఉంది. భగవంతుడి మీద ధ్యాస నిలిపి నాకు ఇలాగే నువ్వు రావాలి అని లేదు, ఎలాగైనా సరే నువ్వు సాక్షాత్కరించు, నీ ఇష్టం, నువ్వు ఎప్పుడు ఏమో హరి ఎప్పుడు అనుకుంటున్నాడో రావడానికి అనే దాంట్లో. అండ్ కంప్లీట్ సెన్స్ ఆఫ్ ఇందుగలడు అందులేడు సందేహం వలదు. ఓకే, ఎక్కడ చూసినా ఉన్నాడు అనే ఆ సెన్స్ వచ్చిన రోజున దెన్ యూ విల్ సీ గాడ్ కమింగ్ ఫర్ ఎవ్రీథింగ్. ఓకే, అండ్ దేవుడు రావాలి అని ఆయన నాకు ఫ్రూట్స్ కావాలి, నా ఫ్రెండ్స్ అందరి ముందు నాకు ప్రూవ్ చేయాలని ఎప్పుడు అనుకోలేదు. చాలామంది ఈ రోజుల్లో నాకు దేవుడు తెలుసు అనగానే మా ఇంటికి వచ్చి పాలు తాగుతాడండి, మా ఇంట్లో వెన్న తింటాడండి, లేకపోతే ఆ దేవుడు నాకు అట్లా పువ్వు కింద పడేసి చూపిస్తాడండి. అట్లాంటివి కావు, వాళ్ళు ఎవరికో చెప్పడానికి కూడా కాదు. భగవంతుడు ఒక్కసారి ఫీల్ అయ్యాక యూ విల్ నాట్ ఎక్స్ప్లెయిన్ ఇది ఇలా జరిగింది అని చెప్పం. ఫస్ట్ థింగ్ స్పిరిచువల్ ఎసెన్షన్లోకి రాగానే సైలెంట్ అయిపోతాం లోపల. ఓకే, అది భక్తికి ఉండే గొప్పతనం. అప్పుడు దట్ మౌనం కెన్ ఈవెన్ కిల్ డెత్ని కూడా చంపి పక్కన తోయగలదు. అది భక్తికి ఉండే ఒక గొప్ప ప్రాసెస్. ఈ భక్తి రావాలి అంటే, ఇలాంటి భక్తి రావాలి అంటే, ఒక అపారమైన నమ్మకం మన లోపలికి రావాలి అంటే, ఆ ఫామ్ యొక్క, ఆ స్ట్రక్చర్ యొక్క ఫుల్ మైండ్ని అందులోకి తీసుకెళ్ళగలగాలి.
ఒకసారి భక్తి వచ్చింది అంటే మైండ్ లయమైపోతుంది, బుద్ధి లయమైపోతుంది, అండ్ మన కర్మబంధం అంతా దానిలో కలిసిపోతుంది. ఓకే. దెన్ యూ విల్ హ్యావ్ ట్రూ డివోషన్ అంటాం కదా, అక్కడ వస్తుంది. ట్రూ డివోషన్లో చూపెట్టుకోవడాలు ఉండవు, చెప్పుకోవడాలు ఉండవు, అండ్ పెద్ద పెద్దగా నన్ను గౌరవించండి, నేను ఇంత గొప్పవాడిని తెలుసా నీకు అనేది ఉండదు. అప్పుడే సింపుల్ అండ్ కామ్ అవుతాం. అండ్ భాగవతోత్తముడు ప్రహ్లాదుడు ఎంత అద్భుతం అంటే ఆయన జీవితం అయ్యాక కూడా, దర్శనం అయ్యాక, నారసింహ రూపం అయ్యాక, నార్మల్గా నారాయణుడు కనిపించాక కూడా భాగవతోత్తముడని, భాగవతాన్ని ఆయన ఎంత బాగా ప్రచారం చేయించాడో ఆ రోజుల్లో అంటారు. సో దట్స్ హౌ భక్తి కెన్ ట్రెస్పాస్ ఎనీథింగ్. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను, దేవుడికి మనము పిటిషన్ పెట్టుకోవడం కాదు, ఏదో నాకు ఇది చేయి అది చేయి అది చేయని కాదు. దేవుడు కనిపించాలి, వీడికి ఇవి చేయాలి అని దేవుడు కనిపించాలి. ఓకే, మనం అనిపించుకుని దేవుడితో బతిమలాడుకోవడం కాకుండా దేవుడు కనిపించాలి. దట్ అరే వీడికి చేయకపోతే ఇంకా నేను చేసినట్టే, వేస్ట్ అనేటట్టు. అలాంటి భక్తి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో లేవు. ఈ రోజుల్లో నేను చాలామందిని చూస్తున్నాను. మేబీ సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి, తెలియదేమో ఎవరికి, ఏంటి నాకేంటి అనే దాంట్లో. నన్ను నిజంగా క్లాసులకు వచ్చేవాళ్ళు కొంతమంది అడుగుతారండి, ఇవన్నీ చేస్తాము, పూజ పోనీ మెడిటేషన్, నాకేమొస్తుంది అని అడుగుతారు. ఏమొస్తుంది, ఏం చెయ్యొచ్చు, ఎన్ని రోజుల్లో వస్తుంది, ఎన్ని రోజుల్లో చెయ్యొచ్చు కమర్షియల్ అనేది ఉంటే ఆగిపోతుంది. సో ప్రహ్లాదుడి జీవిత చరిత్రలో మనం అది నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్. నమో నారాయణ అనుకోవాలి అంటే ఎన్ని రోజులు అనాలి, ఆ కౌంటర్ ఎన్నిసార్లు నాకు ఇచ్చేయాలండి, కౌంటర్ 108 times per day సరిపోతుందా? ఇట్లా లేదు, రోజంతా నమో నారాయణ. అండ్ అందులో ఎంజాయ్మెంట్. నమో నారాయణ తొందరగా అవగొట్టుకుందాం కదా, హీ ఎంజాయ్స్ దట్. లీనమై చేయడంలోనే చాలా చాలా బ్యూటిఫుల్ భక్తి వస్తుంది. అందుకే ప్రహ్లాదుడు అన్నిటికంటే విశిష్టమైన స్వరూపాన్ని చూశాడు. అటు నరుడుగా, అటు సింహం రూపంలో ఒక బ్యూటిఫుల్ ఒక స్ట్రక్చర్ని, భగవంతుడి రూపాన్ని ఎందుకు చూడగలిగాడంటే హీ నోస్ దట్ నీకు వికృతిలోను ప్రకృతిలోను, వర్స్ట్లోను బెస్ట్లోను భగవంతుడు ఉంటాడు. నువ్వు అన్నిటిలో అలా చూడగలగాలి. ఇప్పుడు మనకి చిన్నగా ఎవరిని గొడవ పడితేనే తట్టుకోలేం, వాడిలోనూ భగవంతుడు ఉన్నాడు. నిజంగా ఆయన ప్రత్యక్షమయ్యాక మా తండ్రి గారు తెలియక చేస్తున్నారు, ఆయన క్షమించు అని అడుగుతాడు. సో ఈవెన్ హిస్ ఫాదర్ ఆయన అన్నిసార్లు చంపాలి అనుకున్నప్పటికీ, హరిద్వేషి అయినప్పటికీ తండ్రి గారికి తెలియక చేశారు, క్షమించు అని. ఇవి స్టోరీల రూపంలో చెప్పుకుంటే బాగుంటుంది అనుకుంటారు. నేను ఇంకా డీప్కి వెళ్ళి చెప్తా ఒక సింపుల్ పాయింట్. దట్ ప్రహ్లాదుడు, హనుమంతుల వారు, లేకపోతే మనకి మీరాబాయి, గోస్వామి తులసీదాస్, ఇలాగా అన్నమాచార్యుడు, ఇలా ఎవరిని తీసుకున్నా వాళ్ళు ఒకసారి చూసేశాక, ఓకే, దే ఆర్ ఇన్ దట్ ఒక మోడ్ దట్ ఐ యామ్ దెమ్, దే ఆర్ మీ, నేను అది ఒకటే అనే ఒక స్వరూపాన్ని అర్థం చేసుకుంటారు. ఎవరిని తీసుకున్నా సరే, ఏ భక్తి, అండ్ అందరికీ వేరువేరుగా కనిపించింది. కరెక్ట్. ఓకే, ఏ భక్తుడికి ఇంకో భక్తుడిలా కనిపించలేదు. అందరూ ఫైనల్ గా చెప్పింది ఒకటే, నేను ఎక్కడెక్కడో నిన్ను వెతికాను కానీ నువ్వు నాలోనే ఉన్నావు. అంతర్యామి. ఇదే సీక్రెట్, అన్నిట్లోనూ అదే ఉంది అని తెలుసుకోవడం. అందుకే ప్రహ్లాద యొక్క బేసిస్ అర్థం చేసుకుంటే, నువ్వు ఆయన చేతిలో అప్పచెప్పేసి హాయి కూర్చో, చెయ్యాల్సింది చెయ్యి, మంచిగా చెయ్యి, అది ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. ఆయన కూడా ప్రహ్లాదుడు అంత చిన్న ఏజ్లో వేద పఠనం చేసో, లేకపోతే గురుకులానికి వెళ్ళో నేర్చుకునో, ఏది చేసినా కూడా అక్కడెక్కడ నెగ్లెక్ట్ చేసి అది భగవంతుడు చదువుతాడులే నా కోసం అని అనుకోలే. అక్కడ నేర్చుకున్నాడు అన్నీ క్లియర్గా. సో దట్ వే మనకి నాలెడ్జ్ రావాలి, మనకి నిజమైన జ్ఞానము రావాలి అంటే భక్తి ముఖ్యము, భక్తి కంపల్సరీగా ఉండాలి. సో అలా మనం ప్రహ్లాదుని ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే దెర్ ఆర్ సో మెనీ థింగ్స్. ఒక్క స్టెప్ ఫర్దర్ వెళ్తూ, ఎప్పుడైనా రాక్షస గుణం మనకు వస్తుంది అంటే మన చుట్టుపక్కల వాళ్ళు మనని రాక్షస గుణం వైపుకి వెళ్ళమని ప్రోత్సహిస్తుంటారు కూడా. నీకెందుకు వచ్చింది తీసుకురా, అందరూ లంచం తీసుకోవట్లేదా, ఏం చేసుకోవట్లేదా అని ప్రోత్సహిస్తారు. ఎప్పుడూ రాక్షస గుణం వైపుకి వెళ్ళకండి. ఎంత కుదిరితే అంత దైవీకమైన గుణం సైడ్కే వెళ్ళే ప్రయత్నం చేయండి.
ఎంత సాత్వికంగా ఉండగలిగితే అంత మంచిది, రాజసికంగా ఉండగలిగితే మంచిది, తామసికం వైపుకి వెళ్ళకూడదు. అది తెలుసుకోవాలి. దెన్ ఎవ్రీథింగ్ విల్ ఫాలో. ధన్యవాదాలు.